హలో హాయ్ ఎవ్రీవన్. ఇవాళ మన కొత్త రెసిపీ వచ్చేసి సొరకాయ పులిహోర అండి. ఈ సొరకాయ పులిహోరని చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. అలాగే సొరకాయ అనేది చాలా హెల్దీ రెసిపీ వచ్చి ఈ సమ్మర్లో మనకి సొరకాయ బాడీకి చలవ చేసే రెసిపీస్లో చాలా నెంబర్ 1 రెసిపీ ఇది. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ఫుల్ వీడియో చూసేసేయండి. ఫస్ట్ వచ్చేసి నేను ఒక సొరకాయ తీసుకొని పీల్ తీసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని కుక్కర్లో వేసుకుంటున్నాను. ఇలా చిన్న పీసెస్ చేసుకోవడం వల్ల మనకి బాయిలింగ్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది. సొరకాయతో ఏ రెసిపీ చేసినా చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా టేస్టీగా అయితే ఉంటుంది. తర్వాత టమాటోస్ ఒక 3, గ్రీన్ చిల్లీ కొద్దిగా మీ స్పైసీకి ఎంత సరిపోతే అలా వేసుకోండి. గ్రీన్ చిల్లీ అనేది స్పైసీకి ఎక్కువ పట్టదండి సొరకాయలో. తర్వాత ఒక ఆనియన్ అన్నీ ఇలా కట్ చేసి వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పసుపు వేసుకుంటున్నాం. అలాగే 1 స్పూను ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ ఎందుకు వేసుకుంటున్నానంటే ఆయిల్ వేసుకోవడం వల్ల మనం వాటర్ పోసిన తర్వాత విజిల్ వచ్చేటప్పుడు పొంగు రాకుండా వాటర్ అనేది బయటపడకుండా ఉంటాయి. అలా ఏదైనా పప్పు మనం బాయిల్ చేసుకున్నప్పుడు 1 స్పూన్ ఆయిల్ వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. తర్వాత కొద్దిగా వాటర్ అండి, 1 స్మాల్ గ్లాస్ సరిపోతాయి. సొరకాయలో వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటర్ అనేది ఎక్కువ పట్టదు. వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతాయి. 3 or 2 విజిల్స్. సొరకాయ చాలా ఫాస్ట్గా బాయిల్ అయిపోతుంది. చూసారు కదా ఆఫ్టర్ విజిల్స్ ఎంత ఫాస్ట్గా బాయిల్ అయిపోయిందో. ఇలా వాటర్ కూడా చూడండి ఎన్ని వాటర్ అనేటివి ఫామ్ అయిపోయాయి. మనం కొంచెం వేసుకున్నా కూడా సొరకాయలో వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ అవసరం పట్టదు. తర్వాత ఇప్పుడు కొద్దిగా వాటర్ తీసుకొని దీన్ని మెత్తగా స్మాష్ చేసుకుందాం. కొద్దిగా నిమ్మరసం వేస్తున్నాను పులుపు కోసము. ఇక్కడ మీరు నిమ్మరసం పాలకి చింతపండు అయినా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి అలా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పోపు వేసుకుందాం. పోపుకి ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని ఒక 4-5 కచ్చపచ్చ దంచుకొని వేసుకోవాలి. అలాగే 2 ఎండుమిర్చి, కరివేపాకు, ఒక పెద్ద ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకొని వీటిలన్నిటినీ కొద్దిగా ద్వారగా ఫ్రై అవ్వాలి. ఇవి హైలోనే పెట్టుకొని చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ ఉన్నప్పుడు తిరగమాత అనేది పోపు అనేది కర్రీలో వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి కలయబెట్టుకొని మొత్తము ఒక 2 మినిట్స్ మళ్ళీ బాయిల్ చేసుకోవాలి. ఈ పోపు అనేది కర్రీకి పట్టాలి. ఈ ప్రాసెస్లో చేయడం వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా ఇలా కలుపుకొని ఇప్పుడు 2 మినిట్స్ బాయిల్ అవనిద్దాం. ఎక్కువ టైం అయితే అవసరం లేదు. జస్ట్ పోపు అనేది కర్రీకి పట్టేలాగా బాయిల్ అయితే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం వాటరీగా ఉంది కదా, బాయిల్ అయిన తర్వాత కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా మన సొరకాయ పులిహోర అనేది ఎంత టేస్టీగా రెడీ అయిపోయిందో. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఇది రైస్లోకి చపాతీలోకి కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. అలాగే ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్.